అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సావుజీ క్రిష్. మనం సాయి సచరిత్రం చదువుతున్నాం కదండి. ఈరోజు 4వ అధ్యాయంలో ఉన్నామండి. ఇప్పటివరకు 3 అధ్యాయాలు చదివానండి. చూడని వాళ్ళు ఉంటే తప్పకుండా చూడండి. చూసిన వాళ్ళు మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. అదేవిధంగా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. శ్రీ సాయి నారాయ నమః. ఓం శ్రీ సాయి నారాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 4వ అధ్యాయము. యోగీశ్వరుల కర్తవ్యము, పవిత్ర షిరిడీ క్షేత్రము, సాయిబాబా యొక్క రూపురేఖలు, గౌలీబు వాగారి వాకు, విఠల దర్శనము, క్షీరసాగరుని కథ, దాశగను ప్రయాగ స్నానము, సాయిబాబా అయోని సంభవము, షిరిడీకి వారి మొదటి రాక, 3 బసలు, యోగీశ్వరుల కర్తవ్యము. ఈ 4వ అధ్యాయంలో మనం వీటి గురించి తెలుసుకోబోతున్నామండి. భగవద్గీత చతుర్థ అధ్యాయమున 7-8 శ్లోకముల యందు శ్రీకృష్ణ పరమాత్ముడు ఇట్లా సెలవిచ్చి ఉన్నారు. ధర్మము నశించినప్పుడు, అధర్మం వృద్ధి పొందినప్పుడు నేను అవతరించదను. సన్మార్గులను రక్షించుటకు, దుర్మార్గులను శిక్షించుటకు, ధర్మ సంస్థాపన కొరకు యుగ యుగములయందు అవతరించదను. ఇదియే భగవంతుని కర్తవ్య కర్మ. భగవంతుని ప్రతినిధులకు యోగులు, సన్యాసులు అవసరం వచ్చినప్పుడల్లా అవతరించి ఆ కర్తవ్యంను నిర్వర్తించదరు. ద్విజులకు బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య జాతుల వారు తమ కర్మలను మానునప్పుడు, శూద్రులు పై జాతుల వారి హక్కులను అపహరించినప్పుడు, మత గురువులను గౌరవించక అవమానించినప్పుడు, ఎవరును మత బోధలను లక్ష్య పెట్టనప్పుడు, ప్రతి వాడును గొప్ప పండితులని అనుకున్నప్పుడు, జనులు నిషిద్ధాహారములు, మద్యపానములు కలవాటు పడినప్పుడు, మతము పేరుతో కాని పనులు చేయునప్పుడు, వేర్వేరు మతముల వారు తమలో తాము కలహించుకున్నప్పుడు, బ్రాహ్మణులు సంధ్యావందనం మానునప్పుడు, సనాతనులు తమ మతచారములు పాటించినప్పుడు, ప్రజలు ధనధార సంతానములే జీవిత పరమార్థముగా భావించి మోక్ష మార్గమును మరచునప్పుడు, యోగీశ్వరుల ఉద్భవించి వారి వాక్కాయ కర్మలచే ప్రజలను సవ్య మార్గమున పెట్టి వ్యవహారముల చక్కదిద్దుదురు. వారు దీపస్తంభం వలె సహాయపడి మనము నడువవలసిన సన్మార్గమును సత్ప్రవర్తమును నిర్దేశించెదరు. ఈ విధముగానే నివృత్తి, జ్ఞానదేవు, ముక్తాబాయి, నామదేవు, జానాబాయి, గోరా, గోనాయి, ఏకనాథుడు, తుకారాం, నరహరి, నర్సీబాయి, సజాన్కా సాయి, సంవాతమాలి, రామదాసు మొదలగుగా గల యోగిలను తదుతరులను వేరువేరు సమయములుద్భవించి మనకు సవ్యమైన మార్గమును చూపిరి. అట్లే సాయిబాబా కూడా సకాలమునందు షిరిడి చేరిరి. పవిత్ర షిరిడి క్షేత్రము అహ్మదానగరు జిల్లాలోని గోదావరి నది ప్రాంతములు చాలా పుణ్యతములు. ఏలైన నచ్చట ననేక యోగులు ఉద్భవించిరి, నివసించిరి. అట్టి వారిలో ముఖ్యులు శ్రీ జ్ఞానేశ్వర్ మహారాజ్. షిరిడి గ్రామం అహ్మదానగర్ జిల్లాలోని కోపర్గాం తాలూకాకు చెందినది. కోపర్గాం వద్ద గోదావరి దాటి షిరిడీకి పోవలెను. నది దాటి 3 కోసులు పోయినచో నీమ్గాం వచ్చును. అచ్చటికి షిరిడి కనిపించును. కృష్ణా తీరమందు గల గానగాపురం, నరసింహవాడి, ఔదుంబర్ మొదలుగా గల పుణ్యక్షేత్రముల వలె షిరిడి కూడా గొప్పగా పేరుగాంచినది. పండరీపురమునకు సమీపమున గల మంగళవేడ యందు భక్తుడగు దామాజీ సజ్జనగడ మందు సమర్థ రామదాసు నర్సోబాచి వాడియందు శ్రీ నరసింహ సరస్వతి స్వామివార్లు వర్ధిల్లినట్లే శ్రీ సాయినాథుడు షిరిడీలో వర్ధిల్లి దానిని పవిత్రమునర్చెను. సాయిబాబా రూపురేఖలు. సాయిబాబా వలననే షిరిడి ప్రాముఖ్యము వహించినది. సాయిబాబా ఎట్టి వ్యక్తియో పరిశీలింతుము. వారు కష్టతరమైన సంసారమును జయించిన వారు. శాంతియే వారి భూషణము. వారు జ్ఞానమూర్తులు, వైష్ణవ భక్తులు, కిల్లు వంటి వారు, ఉదార స్వభావులు, సారములోని సారాంశం వంటి వారు, నశించు వస్తువులంద అభిమానం లేనివారు, ఎల్లప్పుడూ ఆత్మ సాక్షాత్కారమందే మునిగి ఉండేది వారు. భూలోకం నందు గాని స్వర్గలోకం నందు గాని గల వస్తువుల ఎంత అభిమానం లేనివారు. వారి యంత్రాంగము అద్దం వలె స్వచ్ఛమైనది. వారి వాక్కుల నుండి అమృతము స్రవించుచుండెను. గొప్పవారు బీదవారు వారికి సమానమే. వారు మానాలను లెక్కించని వారు కారు. అందరికీ వారు ప్రభువు. అందరితో కలసిమెలసి ఉండేడివారు. ఆటలు గాంచెడివారు.
పాటలను వినుచుండెడివారు. కాని సమాధి స్థితి నుండి మరులు వారు కారు. ఎల్లప్పుడూ అల్లా నామము నుచ్చరించుచుండెడివారు. ప్రపంచమంతా మేలుకున్నప్పుడు వారు యోగ నిద్ర ఉండెడివారు. లోకము నిద్రించినప్పుడు వారు మెలకుతో నుండెడివారు. వారి యంతరంగము లోతైన సముద్రం వలె ప్రశాంతము. వారి ఆశ్రమము వారి చర్యలు ఇదమిత్తముగా నిశ్చయించుటకు వీలు కానివి. ఒక చోటనే కూర్చుండి ఉన్నప్పటికీ ప్రపంచమందు జరుగు సంగతులన్నీయు వారికి తెలియను. వారి దర్బారు ఘనమైనది. నిత్యము వందల కొలది కథలు చెప్పుకున్నప్పటికీ మౌనం తప్పెడి వారు కాదు. ఎల్లప్పుడూ మసీదు గోడకు ఆనుకొని నిలుచువారు. లేదా ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం లెండి తోట వైపు గాని చావిడి వైపు గాని పచార్లు చేయుచుండెడివారు. ఎల్లప్పుడూ ఆత్మ ధ్యానమునందే మునిగి ఉండెడివారు. సిద్ధ పురుషుడైనప్పటికీ సాధకుని వలె నటించువారు. అణకువ నమ్రత కలిగి అహంకారం లేక అందరినీ ఆనందింపచేయువారు. అట్టి వారు సాయిబాబా షిరిడి నేల వారి పాదస్పర్శచే గొప్ప ప్రాముఖ్యము పొందినది. జ్ఞానేశ్వర్ మహారాజ్ ఆలందిని వృద్ధి చేసినట్లు, ఏకనాథుడు పైఠానును వృద్ధి చేసినట్లు శ్రీ సాయిబాబా షిరిడీని వృద్ధి చేసెను. షిరిడీలోని గడ్డిరాళ్ళు పుణ్యము చేసుకున్నవి. ఏలైనా బాబా పవిత్ర పాదములను ముద్దు పెట్టుకొని వారి పాదధూళి తలపై వేసి కొలగలిగినవి. షిరిడీ మా వంటి భక్తులకు పండరీపురం, జగన్నాథం, ద్వారక, కాశీ, రామేశ్వరం, బదరీకేదార్, నాసిక్, త్రయంబకేశ్వర్, ఉజ్జయిని, మహాబలేశ్వరం, గోకర్ణముల వంటిదైనది. షిరిడి సాయిబాబా స్పర్శయే మాకు వేద పారాయణ తంత్రము. అది మాకు సంసార బంధములు సన్నగిల చేసి ఆత్మ సాక్షాత్కారముకు సులభ సాధ్యం చేయును. శ్రీ సాయి దర్శనమే మాకు యోగ సాధనముగా నుండెను. వారితో సంభాషణ మా పాపములను తొలగించుచుండెను. త్రివేణి ప్రయాగల స్నానఫలము వారి పాదసేవ వలననే కలుగుచుండెడిది. వారి పాదోదకము మా కోరికలను నశింపచేయుచుండెడు. వారి ఆజ్ఞ మాకు వేదవాక్కుగా నుండెడిది. వారి ఊతి ప్రసాదము మమ్ము పావనం చేయుచుండెను. వారి మా పాలిట శ్రీకృష్ణుడిగా శ్రీరాముడిగా నుండి ఉపశమనము కలుగు చేయుచుండెరి. వారు మాకు పరబ్రహ్మ స్వరూపమే. వారు ద్వంద్వాతీతులు. నిరుత్సాహము గాని ఉల్లాసము గాని ఎరుగరు. వారు ఎల్లప్పుడూ సచ్చిదానంద స్వరూపులుగా నుండెడివారు. షిరిడి వారి కేంద్రమైనను వారి లీలలు పంజాబు, కలకత్తా, ఉత్తర హిందుస్థానము, గుజరాతు, దక్కను, కన్నడ దేశంలో చూపుచుంటది. ఇట్లు వారి కీర్తి దూరదేశములకు వ్యాపించగా భక్తులన్నీ దేశముల నుండి షిరిడి చేరి వారిని దర్శించి వారి ఆశీర్వాదము పొందుచుండిరి. వారి దర్శన మాత్రముననే భక్తుల మనములు వెంటనే శాంతి వహించుచుండెడివి. పండరీపుర మందు విఠల్ రకుమాయులను దర్శించినచో భక్తులకు కలిగేడి ఆనందము షిరిడీలో దొరుకుచుండేది. ఇది అతిశయోక్తి కాదు. ఈ విషయంను గూర్చి భక్తుడొకడు చెప్పినది గమనింపుడు. గౌలీబువ అభిప్రాయము. 95 సంవత్సరముల వయసు గల గౌలీబువ అను వృద్ధ భక్తుడు ఒకడు పండరీ యాత్ర ప్రతి సంవత్సరం చేయువాడు. 8 మాసములు పండరీపురమందు, మిగతా 4 మాసములు ఆషాఢం మొదలు కార్తీకం వరకు, జూలై టు నవంబర్ గంగా నది ఒడ్డున ఉండేవాడు. సామాను మొయ్యుటకొక గాడిదను తోడుగానొక శిష్యుని తీసుకొని పోవువాడు. ప్రతి సంవత్సరం పండరీ యాత్ర చేసుకొని షిరిడి సాయిబాబా దర్శనంకై వచ్చేడివాడు. అతడు బాబాని మిగుల ప్రేమించువాడు. అతడు బాబా వైపు చూచుచూ ఇట్లనెడేవాడు: వీరు పండరీనాథుని అవతారమే. అనాథల కొరకు, బీదల కొరకు వెలసిన కారుణ్యమూర్తి. గౌలీబువ విఠోబా దేవుని ముసలి భక్తుడు. పండరీ యాత్ర ఎన్నిసార్లు చేశాను. వీరు సాయిబాబా పండరీనాథుని అవతారమని నిర్ధారపరిచిరి. విఠలదేవుడు దర్శనమిచ్చుట. సాయిబాబాకు భగవన్నామ స్మరణ ఎందును, సంకీర్తన ఎందును మిక్కిలి ప్రీతి. వారెప్పుడు అల్లా మాలిక్ అనగా అల్లాయే యజమాని అని అణుచుండెడివాడు. 7 రాత్రింబగళ్ళు భగవన్నామస్మరణ చేయుచుండెడివారు. దీనినే నామ సప్తాహమందురు.
బాబా ఒకప్పుడు దాసగన మహారాజును నామ సప్తాహము చేయుమనిరి. సప్తాహము ముగియునాడు విఠల్ దర్శనము కలుగునని వాగ్దానమిచ్చినచో నామ సప్తాహనము సలిపేదనని దాసగను జవాబిచ్చెను. బాబా తన గుండెపై చేయి వేసి తప్పనిసరిగా దర్శనమిచ్చును గాని భక్తుడు భక్తి ప్రేమలతో నుండవలేను. డాకూరు నాథ్ యొక్క డాకూరు పట్టణము, విఠల్ యొక్క పండరీపురము, శ్రీకృష్ణుని ద్వారకా పట్టణము ఇక్కడేనే అనగా షిరిడీలోనే ఉన్నవి. ఎవరును ద్వారకాకి పోవలసిన అవసరం లేదు. విఠలుడు ఇక్కడనే ఉన్నాడు. భక్తుడు భక్తి ప్రేమలతో కీర్తించినప్పుడు విఠలుడు ఇక్కడే అవతరించును అనెను. సప్తాహము ముగిసిన పిమ్మట విఠలుడి క్రింద విధంగా దర్శనమిచ్చను. స్నానానంతరం కాకాసాహెబ్ దీక్షిత్ ధ్యానంలో మునిగి ఉన్నప్పుడు విఠలుడు వారికి గాన్పించెను గాక మధ్యాహ్న హారతి కొరకు బాబా యొద్దకు పోగా తేట తెల్లముగా కాకాను బాబా ఇట్లడిగెను. విఠల్ పాటిల్ వచ్చినాడా? నీవు వానిని చూచితివా? వాడు మిక్కిలి పారుపోతు. వానిని దృఢంగా పట్టుకొనుము. ఏ మాత్రము అజాగ్రత్తగా నున్నను తప్పించుకొని పారిపోవును. ఇది ఉదయం జరిగెను. మధ్యాహ్నం ఎవడో పటముల నమ్మువాడు 25-30 వటోబా చిత్రపటములను అమ్మకమునకు తెచ్చెను. ఆ పటము సరిగా కాకాసాహెబ్ దానంలో చూచిన దృశ్యంతో పోలి ఉండెను. దీనిని చూచి బాబా మాటలు జ్ఞప్తకు తెచ్చుకొని కాకాసాహెబ్ ఆశ్చర్యానందంలో మునిగెను. విఠోబా పటము నొకటి కొని పూజా మందిరంలో నుంచుకొనెను. భగవంతరావు క్షీరసాగరుని కథ. విఠల పూజయందు బాబాకెంత ప్రీతియో భగవంతరావు క్షీరసాగరుని కథలో విశదీకరించబడినది. భగవంతరావు తండ్రి విఠోబా భక్తుడు. పండరీపురమునకు నియమముగా యాత్ర చేయుచుండెడివాడు. ఇంటి వద్ద కూడా విఠోబా ప్రతిమ నుంచి దానిని పూజించువాడు. అతడు మరణించిన పిమ్మట వారి కొడుకు పూజను, యాత్రను, శ్రాద్ధమును భగవంతరావు షిరిడీ వచ్చినప్పుడు బాబా వాని తండ్రిని జ్ఞప్తికి తెచ్చుకొని, వీని తండ్రి నా స్నేహితుడుగాన వీని నిచ్చుటకు ఈడ్చుకొని వచ్చి తిని, వీడు నైవేద్యం ఎన్నడూ పెట్టలేదు. కావున నన్నును విఠలుని కూడా ఆకలితో మార్చినాడు. అందుచేత వీనిక్కడకు తెచ్చి తిని, వీడు చేయునది తప్పని బోధించి చివాట్లు పెట్టి తిరిగి పూజ ప్రారంభించినట్లు చేసేదను అనిరి. ప్రయాగ క్షేత్రంలో దాసగను స్నానం. గంగానది యమునా నది కలియు చోటునకు ప్రయాగ అని పేరు. ఇందులో స్నానం ఆచరించిన ప్రతి వానికి గొప్ప పుణ్యము ప్రాప్తించునని హిందువుల నమ్మకం. అందుచేతనే వేల కొలది భక్తులు అప్పుడచ్చటికి పోయి స్నానమాడుదురు. దాసగను కూడా ప్రయాగ పోయి అక్కడ సంగమంలో స్నానం చేయవలని మనసులో దల్చెను. బాబా వద్దకేగి అనుమతించమని అడిగెను. అందుకు బాబా ఇట్లు జవాబిచ్చిన, అంత దూరం పోవాల్సిన అవసరం లేదు. మన ప్రయాగ ఇచ్చటనే కలదు. నా మాటలు విశ్వసించుము. ఇట్లనంతలో ఆ ఆశ్చర్యములన్నింటికంటే ఆశ్చర్యకరమైన వింత జరిగినది. దాసగను మహారాజ్ బాబా పాదములపై శిరస్సు ఉంచిన వెంటనే బాబా 2 పాదముల బురటన వేళ్ల నుండి గంగా యమునా జలములు కాలువగా పారెను. ఈ చమత్కారంను చూచి దాసగను ఆశ్చర్యచకితుడయ్యాడు. భక్తావేశాలతో మైమరిచాడు. కన్నులు ఆనందాశ్రయాలతో నిండాయి. అతని హృదయంలో ఉప్పొంగిన కవితావేశం శ్రీ సాయి లీలాగాన రూపంలో పెళ్ళుబికింది. బాబా అయోని సంభవుడు. షిరిడి మొట్టమొదట ప్రవేశించుట. సాయిబాబా తల్లిదండ్రులను గూర్చి గాని, జన్మము గూర్చి గాని, జన్మస్థానం గూర్చి గాని ఎవ్వరికీ ఏమీ తెలియదు. ఎందరో పెక్కు సారులి విషయములు కనుగొనటకు ప్రయత్నించిరి. పలుసార్లు విషయముగా బాబాని ప్రశ్నించిరి. కానీ ఎట్టి సమాధానం కాని సమాచారం కాని పొందకుండిరి. నామదేవు, కబీరు సామాన్య మానవుల వలె జన్మించి ఉండలేదు. ముత్యపు చిప్పలలో చిన్న పాపల వలె లభించిరి. నామదేవుడు భీమారథి నది తటమున గోనాయికి కనిపించెను. కబీరు భాగీరథి నది తటమున తాములకు కనిపించెను. అట్టిదే సాయి జన్మ వృత్తాంతము. భక్తుల కొరకు బాబా 16 బాలుడిగా షిరిడీలోని వేప చెట్టు కింద నవతరించెను. బాబా అప్పటికే బ్రహ్మజ్ఞానిగా కనిపించెను. బాబా స్వప్నావస్థ ఎందు ఇనను ప్రపంచ వస్తువులను
కాంక్షించడి వారు కాదు. ఆయన మాయను తన్నెను. ముక్తి బాబా పాదములను సేవించుచుండెను. నానా చోప్దార్ తల్లి మిక్కిలి ముసలిది. ఆమె బాబానిట్లు వర్ణించినది. ఈ చక్కని చురుకైన కుర్రవాడు వేప చెట్టు కింద ఆసనంలో నుండెను. శీతోష్ణములను లెక్కింపక ఎంతటి చిన్న కుర్రవాడు కఠిన తపమాచరించుట, సమాధిలో మునుగుట చూచి గ్రామస్తులు ఆశ్చర్యపడిరి. ఆ బాలుడు పగలు ఎవరితో కలిసడేవాడు కాదు. రాత్రి అందెవరికి భయపడేవాడు కాదు. చూచిన వారాశ్చర్య నిమగ్నులై ఈ కుర్రవాణ్ణి వాడెక్కడ నుండి వచ్చినాడని అడుగసాగిరి. అతని రూపు ముఖ లక్షణములు చాలా అందంగా నుండెను. చూసిన వారెల్లవరూ ఒక్కసారిగా ముగ్ధులగుచుండిరి. ఆయన ఎవరి ఇంటికి పోకుండాను ఎల్లప్పుడూ వేప చెట్టు కిందనే కూర్చున్నవాడు. పైకి చిన్న బాలుని వలె కనిపించినప్పటికీ చేతులను బట్టి చూడగా నిజముగా మహానుభావుడే. నిర్వ్యామోహము రూపుదాల్చిన అతని గూర్చి ఎవరికీ నేమీ తెలియకుండెను. ఒకనాడు కాండోబా దేవుడొకని నావేశించగా నీ బాలు డెవడై ఉండాలని ప్రశ్నించిరి. వాని తల్లిదండ్రులు ఎవరని, ఎచ్చటి నుండి వచ్చినావని అడిగిరి. ఆ కాండోబా గణము యొక్క స్థలములను చూపి గడ్డపారను తీసుకొని వచ్చి ఇచ్చట తవ్వమనెను. అట్లు తవ్వగా నందులు కొన్ని నిటుకలు వాని దిగువ వెడల్పు రాయి ఒకటి కనిపించెను. ఆ బండను తొలగించగా క్రిందనొక సందు కనిపించెను. అచ్చట 4 దీపములు వెలిగించుచుండెను. ఆ సొరంగం ద్వారా ముందుకు పోగా నచ్చటనొక భూగృహము కనిపించెను. అందులో గోముఖ నిర్మాణములు, కర్రబల్లలు, జపమాలలు కనిపించెను. ఈ బాలుడచ్చట 12 సంవత్సరాలు తపస్సు నభ్యసించాడని ఖండోబా చెప్పెను. పిమ్మట కుర్రవాణి విషయం ప్రశ్నించగా వారు మరిపించుచు అది తన గురుస్థానమనియు వారి సమాధి అచ్చట కలదుగా కావున దానిని కాపాడవలనని చెప్పాను. వెంటనే దానినెప్పటి వలె మూసివేసిరి. అస్వస్థ ఉదంబుర వృక్షం వలె నీ వేప చెట్టును పవిత్రంగా చూచుకొనుచు బాబా ప్రేమించేవాడు. మహల్సాపతి తదితర షిరిడీలోని భక్తులు దీనిని బాబా యొక్క గురువు గారి సమాధి స్థానమని భావించి సాష్టాంగ నమస్కారం చేసేదారు. 3 వసతి గృహములు, వేప చెట్టును దాని చుట్టూనున్న స్థలమును హరి వినాయక సాటే అనువాడు కొని సాటేవాడాయనునొక పెద్ద వసతి గృహమును కట్టించెను. అప్పట్లో షిరిడీకి పోయిన భక్త మండలికిది ఒక్కటియో నివాస స్థలము. వేప చెట్టు చుట్టూ ఎత్తుగా అరుగు కట్టిరి, మెట్లు నిర్మించిరి. మెట్ల దిగువన నొక గూడు వంటిది కలదు. భక్తులు మండపంపై నుత్తరాభిముఖముగా కూర్చున్నెదరు. ఎవరిచ్చట గురు శుక్రవారములు ధూపము వేయుదురో వారు బాబా కృప వల్ల సంతోషంగా నుండెదరు. ఈ వాడ చాలా పురాతనమైనది కావున మరమ్మత్తునకు సిద్ధంగా నుండెను. తగిన మార్పులు మరమ్మత్తులు సంస్థానము వారు చేసిరి. కొన్ని సంవత్సరముల పిమ్మట దీక్షిత్ వాడాయన్ పేర ఇంకొక వసతి గృహం కట్టబడినది. న్యాయవాది అయిన కాకాసాహెబ్ దీక్షిత్ ఇంగ్లాండుకు పోయెను. అచ్చట రైలు ప్రమాదంన కాలు కుంటుపడెను. అది ఎంత ప్రయత్నించినను బాగు కాలేదు. తన స్నేహితుడు నానాసాహెబ్ చందోర్కర్ షిరిడి సాయిబాబాను దర్శించుకోమని సలహా ఇచ్చాను. 1909 సంవత్సరంలో కాకా షిరిడీకి పోయాను. బాబా దర్శన మాత్రం అమితానంద భర్తుడై షిరిడీలో నివసించుటకు నిశ్చయించుకొనెను. కాలు కుంటితనము కన్నా తన మనస్సులోని కుంటితనమును తీసివేయమని బాబాను ప్రార్థించెను. తన కొరకును ఇతర భక్తులకును పనికి వచ్చినట్లు ఒక వాడాను నిర్మించెను. 10/12/1910 ఈ వాడా కట్టుటకు పునాది వేసిరి. ఆనాడే 2 ముఖ్యమైన సంఘటనలు జరిగాను. దాదాసాహెబ్ కపారడేకు తన ఇంటికి పోవుటకు బాబా సమ్మతి దొరికెను. చావడిలో సేజ్ రాత్రి హారతి ప్రారంభమయ్యింది. దీక్షిత్ వాడ పూర్తి కాగానే 1911 సంవత్సరంలో శ్రీరామనవమి సమయమునందు శాస్త్రోక్తంగా గృహప్రవేశం జరిపింది. తర్వాత కోటీశ్వరుడును నాగపూరు నివాసియగు బూటి మరి ఒక పెద్ద రాతి మేడను నిర్మించెను. అతడు చాలా ద్రవ్యము దీని కొరకు వెచ్చించిన ద్రవ్యమంతయు నిజమునకు సార్థకమాయను. ఏలైనా బాబాగారి భౌతిక శరీర మందులో సమాధి చేయబడినది. దీనినే సమాధి మందిరం అందరు.
ఈ స్థలంలో మొట్టమొదట పూల తోట ఉండెను. ఆ తోటలో బాబాయే తోటమాలిగా మొక్కలకు నీళ్లు పోయిట మొదలగునవి చేసడివారు. ఇట్లు 3 వాడలు వసతి గృహములు కట్టబడెను. అంతకు ముందిచ్చట ఒక వసతి గృహం కూడా లేకుండెను. అన్నిటికంటే సాటేవాడ మొదటి రోజులలో అందరికీ చాలా ఉపకరించుచుండెను. 4వ అధ్యాయం సంపూర్ణమండి. సద్గురు శ్రీ సాయి నాదార్పణమస్తు అండి. ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా నాకు ఈ సచ్చరిత్రం చదవాలి అని చెప్పిన వాళ్ళకి నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి. వాళ్ళ వల్లే నేను ఇది చదవడం స్టార్ట్ చేశానండి. ఇది చదవడం నాకు చాలా ఆనందంగా ఉందండి. నాతో పాటు మీకు వినిపించడం ఇంకా చాలా ఆనందంగా ఉందండి. నేను చెప్పాలంటే నిజానికి ఇది ఆపాలి అని అనుకున్నానండి. ఎందుకంటే మా అత్తకి బాగలేదండి. అయినా కూడా సరే నేను ఇది స్టార్ట్ చేశాను, ఆపకూడదు అన్న ఉద్దేశంతో నా అంతటా నేనే వీడియో తీసుకొని మీకు చేసి వినిపిస్తున్నానండి. తప్పకుండా చూడండి. చూసి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ధన్యవాదాలు.